Hey everyone, if you want live interactive classes or English tutorials with subtitles, please follow the links which I have provided in the description of this class. Okay, ట్రస్ట్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ అనే కోర్స్ సంబంధించి ఈ ఎస్క్యూఎల్ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ ఎస్క్యూఎల్ కోర్స్తో పాటు ఏ ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఓకే, ఎస్క్యూఎల్ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది, ఆ, అసలు ఎస్క్యూఎల్కి మనం ఎలిజిబుల్లా కాదా నేర్చుకోవడానికి. ఓకేనా, ఎస్క్యూఎల్ మీద జాబ్ కావాలంటే మనకి ఏమేమి కావాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో ఆ, ఈ క్లాస్లో మనం ఇవన్నీ డిస్కస్ చేసే ముందుగా మనం ఎస్క్యూఎల్ యొక్క కోర్స్ కంటెంట్ లేదా సిలబస్ ఏంటనేది కూడా మనం ఫస్ట్ ఒకసారి చూద్దాము. తర్వాత ఆ, మిగతా ఈ కోర్స్ కంటెంట్కి సంబంధించిన ఎస్క్యూఎల్ గురించి సంబంధించినటువంటి మిగతా డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను ఎస్క్యూఎల్ సంబంధించింది. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మన ఎస్క్యూఎల్ యొక్క కోర్స్ కంటెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్, అదేవిధంగా పిఎల్ఎస్క్యూఎల్, ఇంట్రడక్షన్ టు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అడ్వాంటేజ్ ఎఫ్ఎంఎస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్ఎంఎస్. ఓకే, అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ మోడల్స్, ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మన తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క అఫీషియల్ లింక్ అండ్ ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ విత్ సబ్ టైటిల్స్ యొక్క అఫీషియల్ లింక్ ఇది. ఓకే, ఇది ఫ్రెష్ లైబ్రరీ తెలుగు అని ఉంటుంది, ఇది ఫ్రెష్ లైబ్రరీ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి లైవ్ క్లాసెస్, ఇంటరాక్టివ్ క్లాసెస్. ఓకేనా, ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. ఓకేనా, దానికి సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఇక్కడ ఈ లింక్ లో ఉంటాయి. ఓకేనా, ఎవరైనా మీకు లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే కనుక ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత దానిలో మన ఇప్పుడు చెప్పే క్లాస్ కింద కూడా డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మన క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కమింగ్ టు అవర్ టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ టాపిక్ ఈస్ ఎస్క్యూఎల్, రైట్? ఓకే, ఎస్క్యూఎల్ ఇంట్రొడక్షన్. ఓకే, సో ఫస్ట్ ఈ కోర్సు ఎవరి కోసం డిజైన్ చేశారనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్, దిస్ కోర్స్ ఈస్ డిజైన్డ్ ఫర్ డిజైన్డ్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ స్టూడెంట్స్, అదేవిధంగా నాన్ ఐటీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆల్సో. ఎవరైతే ఆల్రెడీ ఐటీలో జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఐటీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్, నాన్ ఐటీ, నాన్ ఐటీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఫస్ట్ ఈ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఆ, దీనిలో ఫస్ట్ యాక్చువల్గా సాఫ్ట్వేర్లోకి ఐటీ స్టూడెంట్సే వస్తుంటారు. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఐటీలో వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అది ఎందుకని అది కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారో, అంటే అది మార్కెటింగ్ కావచ్చు, ఓ, లేదంటే ఫినాన్స్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఆ, ఇంకేదైనా సెక్టర్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఏదైనా సెక్టర్ కావచ్చు. సో నాన్ ఐటీలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్. అదేవిధంగా ఎంప్లాయీస్,
నాన్ ఐటీలో చూసేటువంటి ఎంప్లాయీస్, అదేవిధంగా నాన్ ఐటీ స్టూడెంట్స్, డిగ్రీ, బీకామ్, ఇంకేవో కోర్సెస్ ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను మీన్ టెక్నికల్ సైడ్ మీన్. ఓకే. సో డిగ్రీలో ఉన్నటువంటి కోర్స్ కానీ, ఇంటర్ కోర్సెస్ కానీ, ఇప్పుడు ఈ మధ్యన అయితే సిక్స్త్ క్లాస్ నుంచి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని టీచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో వాళ్ళకంటూ ఓ, అవగాహన వస్తుందని చెప్పేసి. ఓకేనా. సో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఈ కోర్స్ని నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను స్పెసిఫై చేసింది ఏంటంటే ఐటీ స్టూడెంట్స్ అంటే ఎంప్లాయీస్ అన్నాను. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఐటీలో వర్క్ చేస్తున్నారో, అంటే ఎవరైతే ఎస్క్యూఎల్ మీద కావచ్చు, పైథాన్ మీద కావచ్చు, ఏ కోర్సులో అయినా సరే, ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఆ, వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. అది ఎందుకంటే ఆ, మీ ఎస్క్యూఎల్ కోర్స్, ఇప్పుడు ఏదైనా సరే మన కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ కోర్సులో అన్ని రకాల ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ కోర్సుని డిజైన్ చేస్తారు. నేను ఇందాక మీకు ఇంత ముందుగా చూపించాను కదా, సిలబస్ ఆర్ కోర్స్ కంటెంట్ అనేది. అలా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఈ కోర్స్ డిజైన్ చేశాము. సో ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఎస్క్యూఎల్ మీద, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ, ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద, లేదంటే ఒక పర్టికులర్ సినారియో మీద మాత్రమే వర్క్ చేస్తుంటారు. అన్నిటి మీద అయితే వర్క్ చేయరు. అదేవిధంగా వాళ్ళు ఆ, కొత్తగా వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఇంకా హై పొజిషన్కి ట్రై చేస్తుంటారు. ఓకేనా. ఆ, అదేవిధంగా ఎవరైతే షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు, కంపెనీస్ కానీ, వాళ్ళ యొక్క జాబ్ రోల్స్ కానీ షిఫ్ట్ అవ్వాలని చూస్తుంటారు, వాళ్ళు ఆ, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఆ, ఈ ఇంటర్వ్యూవర్ చేసే అతను ఇంటర్వ్యూ చేసే అతను వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఎలాంటి అన్ని రకాలటువంటి కాన్సెప్ట్స్ మీద మీకు అవగాహన ఉందా లేదని తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అడుగుతారు. సో అదే విధంగా కేవలం వాళ్ళు మీరు చేసేటువంటి వర్క్ మీద మాత్రమే క్వశ్చన్స్ అనేవి వేరు, వాళ్ళు కావాల్సిన విధంగా మీరు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అన్ని రకాల కోర్సుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఓకే. సో ఆ, ఇలా అడిగినప్పుడు మీకు అన్నిటి మీద అవగాహన ఉంటేనే మీరు వాటికి ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి ఆ, సో ఖచ్చితంగా మీరు ఈ కోర్సుని నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆ, ఈ కోర్సులో వచ్చేసరికి అన్ని రకాల కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా ఈ కోర్సులో వచ్చేసరికి మీ స్కిల్స్ మీకు ఆల్రెడీ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకొని ఉంటారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఒక బ్రషప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడో నేర్చుకునే మనకి ఇప్పుడు చెప్పాలంటే గుర్తుండవు, మర్చిపోతాము. ఒకవేళ తెలిసినా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం తెలియకపోవచ్చు, దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో కూడా తెలియకపోవచ్చు. సో ఈ క్లాస్ ద్వారా మీరు మన క్లాసెస్ రెగ్యులర్గా కనుక ఫాలో అవుతున్నట్లయితే ఆ, ఇవన్నీ కూడా నేను మీకు కవర్ చేస్తాను. ప్రతి ఒక్క టాపిక్ క్లియర్గా ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా సరే ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఎస్క్యూఎల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఎస్క్యూఎల్ మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి కదా. ఎస్క్యూఎల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఎస్క్యూఎల్ వచ్చేసరికి డేటాబేస్కి సంబంధించినటువంటి ఒక క్వైరీ లాంగ్వేజ్. ఓకే. సో దీనిలో ఆ, మీకు డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి వాడ్ ప్యాడ్ ఉంటుంది, లేదంటే ఎంఎస్ డాక్యుమెంట్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటుంది, రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకేనా. ఏవేవో అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక చోట అనేది దానికి సంబంధించినటువంటి డేటా అనేది ఒక చోట స్టోర్ అయితేనే కదా మనం యాక్సెస్ చేయగలుగుతాము, ఆ, కావలసినప్పుడు రిట్రైవ్ చేసుకోగలుగుతాము. సో ఇలా ప్రతిదీ కూడా ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్. ఖచ్చితంగా ఎస్క్యూఎల్ ఉంటేనే మనం ప్రతిదీ డేటాని స్టోర్ చేయగలుగుతాం. సో ప్రతి దానికి డేటా స్టోరేజ్ అనేది అవసరమే. ఓకేనా. డేటా స్టోర్ చేయకుండా ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేయాలన్నా, రాయాలన్నా, లేదంటే మీ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఏదైనా సరే మెయింటైన్ చేయడానికి, లేదంటే స్టోర్ చేయడానికి మీకు డేటాబేస్ అని అవసరం అవుతుంది. డేటాబేస్ లేకుండా ఏ కంపెనీ అనేది ఉండదు. సో రిక్వైర్మెంట్ అనేది ప్రతి కంపెనీలో ఎస్క్యూఎల్ మీద చాలా ఉంటాయి. ఓకేనా. సో ఈ ఎస్క్యూఎల్ కాకుండా ఎస్క్యూఎల్ తో పాటు ఎస్క్యూఎల్ అనేది ఒక డిఫాల్ట్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే డిఫాల్ట్ అనేది ఎందుకంటున్నానంటే, ఎస్క్యూఎల్ లేకుండా ఎక్కడైనా ఏదైనా స్టోర్ అవుతుందా అంటే ఎక్కడ ఏమీ స్టోర్ అవ్వదు. ఖచ్చితంగా మీరు
డేటాబేస్ని యూజ్ చేయాలి, ఎస్క్యూఎల్ యూజ్ చేసి స్టోర్ చేయాల్సి వస్తుంది. ఆ, ఓకేనా. అదేవిధంగా ఆ, ఈ ఎస్క్యూఎల్ అనేది డిఫాల్ట్, మరియు ఆ, ఈ ఎస్క్యూఎల్తో పాటు మీరు మిగతా కోర్సెస్ ఏవైనా సరే ఆ, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఎస్క్యూఎల్ ఒక్కటే అంటే సరిపోదు. అది కూడా ఎందుకనేది కూడా మీకు చెప్తాను. సో ఆ, ఎందుకు చూడాలి అంటే ఆ, ఇప్పుడు ఎస్క్యూఎల్ మీద మీకు పూర్తి నాలెడ్జ్, అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే మీరు ఓన్లీ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆ, మీకు ఎస్క్యూఎల్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. ఆ జాబ్ రోల్స్ అనేవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే. సో ఆ, ఇక్కడ చూడండి. అదేవిధంగా ఆ, ఈ ఎస్క్యూఎల్తో పాటు మీకు మిగతా ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ ఇంకేమైనా సరే వచ్చుంటే కూడా అది మీకు బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఒక్క నిమిషం. ఇక్కడ మీకు ఈ ఎస్క్యూఎల్ మీద ఈ నౌకరీలో మీకు జాబ్స్ ఏమేమి, ఎస్క్యూఎల్ మీద ఏమేమి జాబ్స్ ఉన్నాయో అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ మీరు ఎస్క్యూఎల్తో పాటు మిగతా లాంగ్వేజ్ ఏమేమి నేర్చుకోవాలంటే ఏదైనా పైథాన్ కానీ, జావా కానీ, టెస్టింగ్ సైడ్ వెళ్తే మాన్యువల్ టెస్టింగ్ అని, ఆటోమేషన్ టెస్టింగ్ అని, లైనక్స్ అని కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటితో 1 మినిట్ అవసరం లాగిన్ కొట్టాను. సో ఓకే. ఓకే. సో ఆ, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీతో పాటు వచ్చినటువంటి వేరే క్యాండిడేట్స్ కూడా ఉంటారు కదా. వాళ్ళకి మీకు కంపేర్ చేసినప్పుడు మీకు ఎస్క్యూఎల్ వచ్చు, అతనికి ఎస్క్యూఎల్ వచ్చు అనుకోండి. అదేవిధంగా మీ అప్పుడు ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నప్పుడు, ఇద్దరికి ఈక్వల్ గా వచ్చినప్పుడు, బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు మీ ఇద్దరిలో ఎవరిని కన్సిడర్ చేస్తారు? వాళ్ళకి సిచ్యువేషన్ అనేది డిమాండ్, వాళ్ళు వాళ్ళకి కష్టమే. సో అలా కాకుండా మీకు ఎస్క్యూఎల్తో పాటు ఏదైనా పైథాన్ కానీ ఇంకేదైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే అది కూడా ఆ, ఆ, మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేయడానికి వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది ఎస్క్యూఎల్ మీదే కాకుండా మిగతా ఒకవేళ ఏదో ఒక లాంగ్వేజ్ మీద, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద కనుక మీరు మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మీకు వర్క్ అనేది అసైన్ చేస్తుంటారు. ఓకేనా. సో ఆ, మీరు ఇంకా ఈ కోర్స్కి వచ్చేసరికి ఆ, ఓన్లీ ఎస్క్యూఎల్ ఒక్కటే మీకు అడ్వాన్స్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటే మీకు ఎస్క్యూఎల్ ఒక్కటి సరిపోతుంది. కానీ బిగినర్ లెవెల్లో ఎవరికి అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్ అనేది రాదు. ఓకేనా. మ్యాక్సిమం ఎవరికి రాదు. దానికోసం దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, నా క్లాసెస్ని మీరు డైలీ ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా. అప్పుడు వాళ్ళకి మాత్రమే కొంచెం అడ్వాన్స్ లెవెల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కాకపోతే ఎస్క్యూఎల్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేవి మనం అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. ఓకేనా. ఫర్ సపోజ్ మీకు ఓ, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అనుకోండి. అప్పుడు మీరు ఏం క్వైరీ రాస్తారు అంటే, మామూలుగా అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాళ్ళ అయితే అవి వేరే విధంగా ఉంటాయి. ఓకేనా. దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని రావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే జస్ట్ మనం చేయాల్సింది క్రియేట్ కాబట్టి క్రియేట్ టేబుల్ అంటాం. ఓకేనా. ఆటోమేటిక్గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అదే డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్. ఓకేనా. టూ టేబుల్స్ని జాయిన్ చేయాలంటే జాయిన్స్ అని. ఓకేనా. ఆ, అదేవిధంగా మీకు ఏదైనా పర్టికులర్గా ఒక రో నుంచి కానీ, ఒక కాలం నుంచి కానీ, టేబుల్స్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్సే కదా. సో రోస్ నుంచి కానీ, కాలమ్స్ నుంచి కానీ మీకు డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే రిట్రీవ్ అని కానీ. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు నార్మల్ జనరల్ ఇంగ్లీష్లో ఏవైతే వర్డ్స్ వాడతారో ఆ వర్డ్స్ని యూజ్ చేసి ఆ, మనం ఇందులో ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఆమ్, అదేవిధంగా మీకు దీనిలో వచ్చేసరికి
ఆ ఎవరైతే కోడింగ్ అంటే భయపడుతూ ఉంటారో, ఎవరైతే కోడింగ్ అంటే మాకు అసలు తెలియదు అనుకుంటారో, వాళ్ళు కూడా ఇందులో మీరు ఈ కోర్సు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు కోడింగ్ అంటే అంత భయం ఉంటే మీరు టెస్టింగ్ వైపు కూడా మూవ్ అవ్వచ్చు. ఓకేనా? సో అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఎస్క్యూఎల్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ మీద ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి. సో 74,923 జాబ్స్ యాజ్ ఆఫ్ నౌ. 74,923 జాబ్స్ ఉన్నాయి ప్రజెంట్. ఓకేనా? సో ఆ ఎస్క్యూఎల్ మీద ఏ ఏ రోల్స్ మనకు అప్లై అవుతాయంటే చూడండి, ఒరాకిల్ పిఎల్ ఎంఎల్ ఎస్క్యూఎల్ డెవలపర్ అని, ఎస్క్యూఎల్ డెవలపర్, లీడ్ పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్, రిస్క్ అనాలిస్ట్, ఇన్ఫర్మేటికా విత్ పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్, ఎస్క్యూఎల్ డెవలపర్. ఓకే, మోస్ట్లీ డెవలపింగ్ సైడ్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని టెస్టింగ్ సైడ్ కూడా ఉంటాయి. ఇవ్వండి, ఆటోమేషన్ టెస్టర్, జావా, సెలీనియం, ఎస్క్యూఎల్. ఓకేనా? టెస్టింగ్ సైడ్ ఇప్పుడు చెప్పాను కదా. కోర్ బ్యాంకింగ్ వైపు ఉంటాయి, డెవలపింగ్ సైడ్ ఉంటాయి, పవర్ బిఐ మీద ఉంటాయి. ఓకేనా? సో ఇలా లాట్ ఆఫ్ జాబ్స్ మైక్రోసాఫ్ట్ లో కూడా ఉంటాయి, ఎస్క్యూఎల్ డెవలపర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ డెవలపర్ అని. ఓకేనా? సో ఇలా చాలా జాబ్స్ అనేవి మీకు దీని మీద ఉంటాయి. ఆ కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఆ జాబ్కి తగ్గట్లుగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి, మీకు నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఈ కోర్సు ఆ, మీరు రోజున క్లాసులు ఫాలో అవుతున్నట్లయితే నేను తర్వాత అప్కమింగ్ సెషన్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా మనకి యూజర్ ఫ్రెండ్లీగా, బిగినర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా డిజైన్ చేసి మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రోగ్రామ్స్ కూడా రాస్తాను. ఆ, అదేవిధంగా ఎవరైనా సరే మన ఆ, ఆ, లైవ్ క్లాసెస్ కానీ క్లాసెస్కి రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆ, వాళ్ళకి నేను రాసే డైలీ క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలంటే ప్రిపేర్ కూడా చేస్తాను. ఓకేనా? కాకపోతే ఇవన్నీ కూడా రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. ఓకే. సో కమింగ్ టు అవర్ టాపిక్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి ఎస్క్యూఎల్ మీద ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మీకు ఎవరైతే కోడింగ్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారో వాళ్ళు ఓన్లీ డెవలపింగ్ సైడే కాకుండా టెస్టింగ్ వైపు కూడా వెళ్ళినట్లయితే డెవలపర్తో కంపేర్ చేస్తే టెస్టర్తో మీన్ టెస్టర్కి కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది. కోడ్ చేయాల్సినటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. డెవలపరే ఎక్కువ కోడ్ చేస్తుంటారు, టెస్టర్ అనేది జస్ట్ టెస్ట్ చేస్తుంటారు అంతే, ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని. ఓకే. సో మీరు టెస్టింగ్ వైపు కూడా మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ అసలు ఈ డెవలపర్ ఎవరు, టెస్టర్ ఎవరు అనేది కూడా మీకు ఇక్కడ స్పెసిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవలపర్, డెవలపర్ అంటే ఎవరంటే చెప్తాను, ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. డెవలపర్ హూ విల్ బి క్రియేటింగ్, హూ విల్ బి క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్. ఓకే, who will be the creating the software or sorry coding or developing the software. Okay, developing the software. Developer who will be creating the software or coding or developing the software. ఓకే. సో ఎవరైతే కోడ్ ని రాస్తారో డెవలప్ చేస్తారో వాళ్ళని డెవలపర్స్ అంటాము. ఓకేనా? ఫస్ట్ డెవలపర్స్ అనేవాళ్ళు డెవలప్ చేసిన తర్వాతే ఆ టెస్టర్స్ అనేవారు అప్లికేషన్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టెస్టర్ అంటే ఏంటో మీకు ఇక్కడ రాస్తాను. టెస్టర్, సాఫ్ట్వేర్ టెస్టర్, నార్మల్ టెస్టర్ కాదు. సో టెస్ట్ వచ్చేసరికి హూ విల్ టెస్ట్ ద అప్లికేషన్స్. అది వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్ అవ్వచ్చు. ఓకే. హూ విల్ టెస్ట్ ద అప్లికేషన్స్.
సారీ. ఓకే. డెవలపర్ చేసి డెవలప్ చేసిన కోడ్ని టెస్ట్ అనే అతను టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో నెక్స్ట్, when compared to developer, tester has some less coding. ఓకే. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో here who requires more coding, either tester or developer. సో developers generally require more coding than testers. కానీ ఎవరైతే కోడింగ్ అంటే భయపడుతుంటారో వాళ్ళు టెస్టింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఎస్క్యూఎల్ టెస్టింగ్ మీద కూడా మనకి జాబ్స్ అంటే ఎస్క్యూఎల్ టెస్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే. ఇక్కడ మీకు చూపిస్తాను జాబ్స్ ఏమి ఉంటాయో. సారీ. సో ఆటోమేషన్ టెస్టర్ ఎస్క్యూఎల్, ఈటీఎల్ టెస్టర్ విత్ ఎస్క్యూఎల్, టెస్ట్ ఇంజనీర్ ఎస్క్యూఎల్, సీనియర్ ఎస్క్యూఎల్ అనలిస్ట్, మాన్యువల్ టెస్టర్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ టెస్టర్, డైరెక్ట్ ఎస్క్యూఎల్ టెస్టర్ ఇది ఈటీఎల్ ఎస్క్యూఎల్ టెస్టర్, ఎస్ఏపి టెస్టింగ్ ఎస్క్యూఎల్. సో ఇక్కడ యూనిక్స్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అనేవి కూడా ఉంటాయి మీకు టెస్టింగ్ మీద కూడా. ఓకేనా. సో కంపేర్ చేస్తే డెవలపర్తో పోల్చుకుంటే టెస్టర్కి కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలానే ఉంటాయి. కాకపోతే మీరు వాటికి తగ్గట్టుగా ఉండాలి. అదేవిధంగా మీరు ఆ, దానితో పాటు ఎస్క్యూఎల్తో పాటు ఆ, ఇంకేదైనా సరే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా ఒకటి నేర్చుకొని ఉండాలి. నేను ఏమేమి నేర్చుకుంటే బాగుంటుందో అని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి. నేను స్పెసిఫై చేసినవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. ఓకే. జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అదేవిధంగా ఆ, ఈ ఎస్క్యూఎల్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎస్క్యూఎల్ కి ఫ్యూచర్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. సో ఎప్పటికైతే మనం ఇప్పుడు ఆ, మన ఫోన్లో మన ఫోన్లో కూడా ఉంటుంది. మన ఫోన్లో కూడా మెమరీ అనేది స్టోర్ చేయబడి, డేటాబేస్ అనేది స్టోర్ చేయబడుతుంది, సిస్టంలో స్టోర్ చేయబడుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో మన సపోజ్ ఇక్కడ నేను అమెజాన్ ఓపెన్ చేశాను అనుకోండి. ఆ, ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్యాన్స్ అని కానీ ఇమేజెస్, ఇవన్నీ కూడా ఎక్కడొకక్కడ స్టోర్ చేస్తుంటేనే కదా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫోన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఎక్కడొకక్కడ స్టోర్ చేస్తుంటేనే మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు యాక్చువల్గా? సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ సర్వర్లో స్టోర్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ యొక్క డేటాబేస్ని యూజ్ చేసి ఇవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ as long as software is there, there will be, or yeah, there will be SQL. ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను ఒకసారి. బెస్ట్ క్వైరీ లాంగ్వేజ్ అని టైప్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా గూగుల్లో చూపిస్తున్నాను. బెస్ట్ క్వైరీ లాంగ్వేజ్. సో SQL for general database query, SQL. SQL కి SQL is the most widely used and well established choice. Okay. For APIs, graph. What is this API? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ సెషన్లో అవసరాన్ని బట్టి ఉంటాయి, చెప్తాను. సో ఇంకా మనకి మన ఛానల్లో ఎస్క్యూఎల్ ఒకటే కాదండి, ఏపీఐ టెస్టింగ్ అని చెప్పేసి
పైథాన్ అని లయన్ ఎక్స్ అని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేస్తుంటే డెమో వీడియోస్ కోసం ఒకసారి చూడండి. మన ఛానల్ విజిట్ చేయండి. ఓకే. సో బెస్ట్ క్వైరీ లాంగ్వేజ్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ఏ. సో ఎస్క్యూఎల్కి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఆ, అదేవిధంగా ఆ, దీంతో పాటు మీరు ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ ప్లస్. ఫస్ట్ అయితే నేను పైథాన్ ప్రిఫర్ చేస్తాను. అది ఎందుకు కూడా నేను మీకు చూపిస్తాను. సారీ, ఎస్క్యూఎల్ ప్లస్ పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్ ప్లస్ లైనెక్స్. అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్ కానీ ఇవనే కాదు, మీకు ఏది కావాలంటే అది. చాలా కోర్సెస్ ఉంటాయి. అవి వాటిల్లో కొన్ని డిమాండింగ్లో ఉండి త్వరగా జాబ్ వచ్చి కొంచెం ఈజీగా మనకు ఉండేటువంటి జాబ్స్ని మాత్రం నేను ఇక్కడ ఆ, చూపిస్తున్నాను. మాన్యువల్ టెస్టింగ్ అని, మాన్యువల్ టెస్టింగ్లో ఎస్క్యూఎల్ ఉంటే మాన్యువల్ టెస్టింగ్ అసలు కోడింగ్ అవసరం ఉండదు. ఆ, కాకపోతే ఎస్క్యూఎల్ యూజ్ చేసేటప్పుడు కొంచెం మీరు క్వైరీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ఇంకేవైనా లాంగ్వేజెస్ జావా కావచ్చు, ఇంకేవైనా ఉంటే అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ పైథాన్ మెన్షన్ చేశాను కదా. ఎందుకు నేను ఫస్ట్ పైథాన్ మెన్షన్ చేశాను అంటే ఇక్కడ చూడండి, టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి పైథాన్ ఉంటుంది. పైథాన్ ఈజ్ ద మోస్ట్ డిమాండ్ లాంగ్వేజ్. ఓకే, చాలా డిమాండ్ ఉంది పైథాన్కి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఆ, ఈ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పైథాన్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, ఈజ్ పైథాన్ ఆర్ సో పైథాన్. సో ఇలా చాలా అప్లికేషన్స్ అనేవి కూడా దీని మీద ఉంటాయి. ఓకేనా. సో అందుకే నేను ఇక్కడ పైథాన్ అనేది మెన్షన్ చేశాను. ఓకే. నెక్స్ట్ లైనెక్స్. లైనెక్స్ అనేది బెస్ట్ ఓఎస్ అనమాట. బెస్ట్, సో చూడండి, బెస్ట్ ఓపెన్ సోర్స్ ఓఎస్ అని కొడుతున్నాను. సో చూడండి, ఫస్ట్ లైనెక్స్ వచ్చింది. సో ఓకేనా. ఏవైతే బెస్ట్ ఉన్నాయో అవి మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, మిగతావి ఏమి నేను మీకు సజెస్ట్ చేయట్లేదు. ఈ ఉబుంటు, ఫెడోరా ఇవన్నీ కూడా లైనక్స్ యొక్క ఫ్లేవర్స్. ఐస్ క్రీమ్లో గనక మనకి ఏవైతే వెనీలా అని, స్ట్రాబెర్రీ అని, అవన్నీ కూడా ఐస్ క్రీమ్సే, కానీ నేమ్స్ చేంజ్, ఫ్లేవర్స్ చేంజ్, టేస్ట్ చేంజ్, కానీ అన్నీ కూడా ఐస్ క్రీమ్ సంబంధించినవే. సో ఇక్కడ కూడా అంతే, ఫ్లేవర్స్ అనమాట. ఉబుంటు, ఫెడోరా, సెంటోఎస్, లైనక్స్ కెర్నల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్. ఓకేనా. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కోడ్ మాడిఫై చేసుకొని రిలీజ్ చేస్తుండటం వల్ల వీటికి ఇన్ని వస్తుంటాయి, ఇన్ని ఫ్లేవర్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది, మాన్యువల్ టెస్టింగ్ అని. సో ఈ టెస్టింగ్ వైపు వెళ్ళే వాళ్ళకి ఇవి, డెవలపింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి పైథాన్ ప్లస్ డిజాంగో అని కానీ, ఫ్లాస్క్ అని కానీ, ఫుల్ స్టాక్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఆ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా దీని మీద కొంతమందికి ఏం డౌట్స్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవేంటంటే వీ డోంట్ నో కోడింగ్, మాకు కోడింగ్ తెలియదు. ఓకేనా. సో అదేవిధంగా ఐటీ గురించి కూడా తెలియదు. సో ఈ కోర్స్ మేము జాయిన్ అవ్వచ్చు అంటే, ఎస్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. ఓకే, ఎస్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. సో హియర్, హూ డోంట్ నో కోడింగ్, they can also join this course. They can join
ఓకే. నెక్స్ట్, హూ డోంట్ నో అబౌట్ ఐడి. ఐటీ గురించి ఎవరికి తెలియదు, వాళ్ళు కూడా దీనిలో జాయిన్ అవ్వచ్చు. హూ డోంట్ నో అబౌట్ ఐటీ, information technology. So also they can learn this course. They can join and they can learn. And so ఓకే, ఈ కోర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడానికి, మనం సెలెక్ట్ అవ్వడానికి, ఓకేనా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్, ఏం కావాలి ఈ, ఖచ్చితంగా ఈ కోర్సు మీద మనకి జాబ్ కావాలంటే ఏం కావాలనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్, ఐ నీడ్, సో ఐ ఆమ్ హైర్డ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్, సో ఐ ఆమ్ హైర్డ్. సో ఏమేం కావాలి మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండటానికంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను ఏదైతే క్లాస్లో చెప్తుంటానో ఆ క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టీచింగ్ ఇన్ ద టీచింగ్ ఇన్ ద క్లాస్. And some of them are asking the doubt that what is the course duration. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు అనేది కూడా కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి యాక్చువల్గా 2 to 3 months ఉంటుంది. బట్ కానీ మీ ఈ కోర్స్ వచ్చేసరికి నేను చెప్పేది లైఫ్ టైంకి, ఓకేనా. అంటే లైఫ్ టైం మొత్తం మీరు చెప్తూనే ఉంటారంటే అలా అని కాదు. ఫర్ సపోజ్ ఎందుకు నేను లైఫ్ టైం అనేది అనేది అన్నానంటే, ఫర్ సపోజ్ మీరు ఎస్క్యూఎల్ కోర్స్ నేర్చుకున్నారు, ఓకే. నేర్చుకున్న తర్వాత మీకు ఎస్క్యూఎల్ మీద జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఆ ఎస్క్యూఎల్ మీద మీరు జాబ్ అనేది లైఫ్ టైం చేస్తూనే ఉంటారు కదా. సో మీ కంపెనీ చేంజ్ అవ్వచ్చు, డిసిగ్నేషన్ చేంజ్ అవ్వచ్చు, ఓకే. కానీ ఎస్క్యూఎల్ అనేది మీ ఎస్క్యూఎల్ మీద మీరు జాబ్ చేస్తూ ఉంటారు. సో లైఫ్ లాంగ్ మీరు జాబ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది కదా. లైఫ్ లాంగ్ జాబ్ చేసినప్పుడు మనం నేర్చుకున్న ప్రతిదీ మనకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో అందువల్ల నేను ఈ కోర్స్ అనేది లైఫ్ లాంగ్, లైఫ్ టైం అనేది అని కూడా నేను చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు నేర్చుకుంటే ఇప్పుడే మర్చిపోరు కదా. ఇప్పుడు నేర్చుకుంటారు, వర్క్ చేస్తుంటారు, వర్క్ చేస్తూ దాని మీద వర్క్ చేస్తుంటారు కాబట్టి అది యూజ్ అవుతూనే ఉంటుంది, ఓకే. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి మెయిన్గా. మనం ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే అవతల వాళ్ళకి చెప్తామో ఆ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫర్ సపోజ్, సో సో స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక మన రాష్ట్రం నుంచి ఒక పక్క రాష్ట్రానికి వెళ్ళారు. సో ఆ పక్క రాష్ట్రం వాళ్ళకి హిందీ మాత్రమే వచ్చు. ఓకే, మీరు వాళ్ళకి ఎస్క్యూఎల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ వాళ్ళకి హిందీలో మాత్రం అర్థం చేసుకోగలరు. మీకేమో తెలుగు మాత్రమే వచ్చు, వాళ్ళకేమో హిందీ మాత్రమే వచ్చు. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలంటే మీకంటూ మీరు హిందీ అన్న, మీకు హిందీ అన్నా వచ్చి ఉండాలి, వాళ్ళకి తెలుగు అన్నా వచ్చి ఉండాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. సో మీకు ఈ రెండు తెలియకుండా, లేదా మీకు హిందీ తెలియకపోయినా వాళ్ళకి తెలుగు తెలియకపోయినా మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం ఉపయోగం. ఎస్క్యూఎల్ మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, మీరు అడ్వాన్స్ లెవెల్, మీరు ఒక డెవలపరు ఓకేనా, ఫుల్ నాలెడ్జ్ ఉంది. కానీ మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవనప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉండి ఏం అవసరం, ఆ, ఏం ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు వాళ్ళ
మీరు నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లేదా మీరు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి చెప్పే విధంగా ఉంటేనే కదా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇంటర్వ్యూ ఉంది, మీకు చాలా నాలెడ్జ్ ఉంది ఎస్క్యూఎల్ మీద, ఇంటర్వ్యూలో కూర్చున్నారు, వాళ్ళకి అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది ఆ, మీకు నాలెడ్జ్ ఉందని చెప్పేసి. సో ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్లో. ఎక్కువగా రెస్పాండ్ అవుతూ, ఎక్కువగా అంటే ఒక లిమిట్ ప్రకారం, ఓకేనా, అసలు రెస్పాండ్ అవ్వకపోతే మీకు ఎంత తెలిసినా మీకు ఏమి రాదని అనుకుంటారు సాఫ్ట్వేర్లు. సో మీరు ఎంతో కొంత మాట మీ టీంతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ఓకేనా. ఆ, ఇంకొక విషయం, ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సింది ఇంగ్లీష్ బాగా రావాలి. ఎందుకంటే మీరు కేవలం ఇక్కడ ఆంధ్రలో తెలంగాణలో మాత్రం జాబ్ చేయరు కదా, బయట కూడా వెళ్తారు. బెంగళూరు వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, పూణే వెళ్ళొచ్చు. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మెయిన్గా అందరికి కామన్గా ఉంటుంది తెలిసినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ప్రాపర్గా ఇంగ్లీష్ కూడా నేర్చుకొని ఉండాలి. ఆ కమ్యూనికేషన్ నేర్చుకుని దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నేర్చుకునేది మీకు కాన్ఫిడెన్స్గా చెప్పగలగాలి, ఓకేనా. మీరు నేర్చుకొని మీరే కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్న అవతల వాళ్ళకి ఆ, ఇతనికే కాన్ఫిడెన్స్ లేదు మనకేం చెప్తాడన్న ఆ, ఆలోచనలో ఉంటారు. సో కాన్ఫిడెన్స్ అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. అదేవిధంగా టీచింగ్ ఇన్ ద క్లాస్ అని చెప్పాను కదా, సబ్జెక్ట్ వస్తేనే కదా మనం అవతల వాళ్ళకి ఏమైనా చెప్పడానికి. సో ఆ, మన క్లాస్లో ఏవైతే చెప్తానో మీరు తర్వాత ఫాలో అవుతే మీకు ఈ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే. సో బిఫోర్ క్లోజింగ్ ద సెషన్, లెట్స్ హ్యావ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో ఒకసారి చూద్దాము. సో SQL introduction. So this course is designed for IT students and employees, non-IT students and employees. IT students, employees మరియు నాన్ ఐటీ మరియు స్టూడెంట్స్ మరియు ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా డెవలపర్స్, డెవలపర్ అంటే ఎవరు అంటే హూ విల్ బి క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్. సో ఎవరైతే కోడింగ్, ఎక్కువ కోడింగ్ చేయలేము అనుకుంటారో వాళ్ళు డెవలపింగ్ సైడ్ వదిలేసి టెస్టింగ్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఎవరైతే కోడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి చేయగలరు అనుకుంటారో వాళ్ళు డెవలపింగ్ సైడ్ వైపు కూడా వెళ్ళొచ్చు, ఓకేనా. జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి మనకి చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపించాను కదా ఇక్కడ. సో ఇవన్నీ బోల్డ్ జాబ్స్ ఉన్నాయి, ఓకేనా. కాకపోతే మీరు దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ సాఫ్ట్వేర్ ఎస్క్యూఎల్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, ఓకేనా. దేర్ ఇస్ నో నెవర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఎస్క్యూఎల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎస్క్యూఎల్తో పాటు మీరు నేర్చుకుంటే నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇవన్నీ కాదు ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ కోడింగ్ తెలియని వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్. సో ఇక్కడ మనకి జాబ్ రావాలంటే ఏం కావాలనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. టీచింగ్ ఇన్ ద క్లాస్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ గివ్ మీ ఎ మినిట్. సో ఈ క్లాస్ కనుక మీరు ఎంజాయ్ చేసినట్టు అంటే మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే లైక్ లైక్ బటన్ని హిట్ చేయండి. అదేవిధంగా స్మాష్ దట్ లైక్ బటన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే అప్డేటెడ్ విత్ అవర్ లేటెస్ట్ కంటెంట్, హిట్ సబ్స్క్రైబ్. గాట్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక డ్రాప్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము, ఓకేనా. ఆ, మన క్లాస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో ఆ, ఉమ్, మీరు కనుక ఈ క్లాస్ లింక్ని షేర్ చేసినట్లయితే మీ సోషల్ మీడియాలో, ఇది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది, వాళ్ళు కూడా ఈ కోర్స్ని నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ క్లాస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ.